హాయ్ హలో అందరికీ. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మన లైఫ్లో వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన కాలేజ్ అయిపోగానే కెరీర్ డెవలప్మెంట్ కోసం ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఫార్మసీయా, ఇంజనీరా, డాక్టరా, ఎనీథింగ్, నీకు జాబ్ చేయాలంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావాలి. సో ఫస్ట్ ప్రొఫెషనల్ కంపెనీలో, ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్ అవ్వాలంటే నీ కమ్యూనికేషన్ చూస్తాడు. సో నీ కమ్యూనికేషన్, నీకు చాలా ఇంగ్లీష్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు ఇంగ్లీష్లో ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నావు అది చాలా చాలా ఇంపార్టెంట్. అందరు క్యాజువల్గా చాలా ఉన్నాయి యూట్యూబ్లో కూడా, కానీ చాలా ఇంటర్వ్యూస్కి సంబంధించి చాలా క్యాజువల్ వేలో ఉన్నాయి. సో వరల్డ్స్ బెస్ట్ ఇంటర్వ్యూ ఏదంటే, ఇప్పుడు నేను చెప్తాను, నన్ను నేను ఎగ్జాజరేట్ చేసుకోవడం కాదు, ఈ ఇంటర్వ్యూ ఇది మొత్తం చూడండి. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో మొత్తం విన్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి, మీ లైఫ్లో బెస్ట్ ఆప్షన్ ఇది. సో డోంట్ మిస్ ఇట్, ఫుల్ వీడియో చూడండి. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్, కామన్ అందరు చెప్పేదే, గ్రీటింగ్స్. వెళ్ళగానే వాళ్ళని విష్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అనాలి. నెక్స్ట్ ఏం చేయాలి? తప్పకుండా నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా, ఫస్ట్ అడిగేది మనల్ని సెల్ఫ్ ఇంట్రడక్షనే. కాబట్టి ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేర్చుకోవాలి. ఎనీథింగ్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేర్చుకోవాలి. సో ప్లీజ్ అందరూ ఈ వీడియోకి ఒకసారి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్లో వచ్చేసి వెళ్ళగానే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనొచ్చు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనొచ్చు. కాబట్టి ఫస్ట్ వెళ్ళగానే గుడ్ మార్నింగ్ సార్ అంటాం, లేదా మేడం అయితే గుడ్ మార్నింగ్ మేడం. వాళ్ళు కూడా విచ్ చేస్తారు, ఆ తర్వాత క్వశ్చన్ చేస్తారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, గో త్రూ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. సో వెంటనే మనం ఏం చేయాలంటే, ఆపర్చునిటీని అతను మనకి ఇచ్చాడు మన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేది. సో థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, అంటే నా గురించి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం ఒక అవకాశాన్ని, ఒక ప్లాట్ఫామ్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అని మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. జాబ్ చేస్తున్నప్పుడు ఎవరమైనా మనకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చినా, మన గురించి మనం చెప్పుకునే ఆపర్చునిటీ వచ్చినా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని చెప్పి వెంటనే నేమ్, ఫస్ట్ మనం మన నేమ్తో ఇంట్రడ్యూస్ అవ్వాలి. కాబట్టి మన నేమ్ చెప్పాలి. కమింగ్ టు మై నేమ్, మై నేమ్ ఈజ్ అర్జున్ రెడ్డి. అంటే నీ పేరు ఏదైతే ఉంటుందో అది, శ్రీలేఖ, శ్రీవాణి, లేదా రవి, రాహుల్, ఎనీథింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ సంథింగ్, అండ్ ఇమీడియట్లీ నేటివ్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్, ఐఎమ్ ఫ్రమ్ ఉప్పల్, ఐఎమ్ ఫ్రమ్ బంజారా హిల్స్, కూకట్పల్లి, ఇలా. మై నేమ్ ఈజ్ అర్జున్ రెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ కూకట్పల్లి లేదా కేపీహెచ్పి, ఇలా చెప్పాలి. ఇది చెప్పిన తర్వాత, ఇది తెలంగాణలో అయితే నువ్వు బెంగళూరుకి వెళ్తావు ఇంటర్వ్యూ, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పాలి బెంగళూరుకి వెళ్ళినప్పుడు. సో ఇలా ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. చాలా మంది చెప్తుంటారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని అడిగితేనే చెప్పండి, ఆప్షనల్గా పెట్టానని కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడం వల్ల నీ జాబ్కి ఏమైనా యూజ్ అవుతుందా థింక్ చేయి. ఎందుకంటే జాబ్ ఇచ్చేవాడు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి, వీడు స్టాండ్ అవుతాడా, వీడు ఉంటాడా, వీడు క్యాజువల్గా వస్తున్నాడా జాబ్కి, ప్రెజర్స్తో వస్తున్నాడా, వీడికి నీడ్ ఉందా అనేది చూస్తాడు. కాబట్టి అక్కడ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీడ్, నెసెసిటీ నా జాబ్కి కనిపిస్తుంది, చెప్పుకోవడం వల్ల బెనిఫిట్ అవుతుంది అంటే ఎస్, యూ కెన్ ప్రొసీడ్. కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు, మీ ఇంట్లో 4, 5, 6, 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, వీఆర్ 6 ఇన్ ఏ ఫ్యామిలీ అని చెప్పాలి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో, ఫార్మర్స్, మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అండ్ మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్, లేదా డైలీ లేబర్, దే ఆర్ డైలీ లేబర్స్. అండ్ నీకు ఒక 3 బ్రదర్స్ ఉన్నారు, లేదా సిస్టర్స్ ఉన్నారు, 3 సిబ్లింగ్స్ ఉన్నారు, నీతో కలిపి 4 ఉన్నారు అనుకోండి, వీఆర్ 4 సిబ్లింగ్స్, లేదా ఐ హ్యావ్ 3 సిబ్లింగ్స్ అని చెప్పాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. ఇది స్పీడ్గా చెప్పాలి. అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు వివరిస్తూ ఉన్నాను, కానీ చెప్పేటప్పుడు ఫైనల్లీ నేను ఒకసారి చెప్పి చూపిస్తాను. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ గురించి చెప్పిన తర్వాత వెంటనే ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్. కానీ మనము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత ఐ కంప్లీటెడ్ మై బీటెక్, ఐ కంప్లీటెడ్ మై బీఫార్మా, ఇట్లా చెప్పొద్దు. కమింగ్ టు మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయాలి. లేదా వెన్ ఇట్ కమ్స్ టు మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఐ కంప్లీటెడ్ మై బీఈ, ఆర్ ఐ కంప్లీటెడ్ మై బీఫార్మసీ, ఆర్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ బీఎస్సీ, ఇలా చెప్పుకోవాలి. అండ్ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏమైనా టెక్నికల్ స్కిల్స్, నాన్ టెక్నికల్ స్కిల్స్ ఉంటే అది మెన్షన్ చేసి చెప్పాలి. అండ్ ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గాయ్, ఎక్స్పీరియన్స్ మెన్షన్. కమింగ్ టు మై వర్క్ ఎక్స్పీరియన్స్, వెన్ ఇట్ కమ్స్ టు మై వర్క్ ఎక్స్పీరియన్స్, ఇలా ఏదైనా ఒకటే. వెన్ ఇట్ కమ్స్ టు మై వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ కమింగ్ టు మై వర్క్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా డెవలపర్, యాజ్ ఎ జావా డెవలపర్, ఆర్ ఐ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా అనాలిసిస్, లేదా ఐ హ్యావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ డేటా అనలిస్ట్, లేదా ఐ హ్యావ్ 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఫార్మస్యూటికల్ కంపెనీ. లేదా నువ్వు వెళ్ళేదే ఫార్మస్యూటికల్ కంపెనీ అంటారు కాబట్టి ఐ హ్యావ్
5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లేదా రెగ్యులేటరీ అఫైర్స్ లేదా క్వాలిటీ అనలిస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎనీథింగ్. మీరు వెళ్ళే కంపెనీ ఆల్రెడీ ఫార్మాసిటికల్ అయితే ఫార్మాసిటికల్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ 3 years or 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు మై హాబీస్ని మనం చెప్తూ ఉన్నప్పుడు కొంచెం పాజిటివ్ హాబీస్ చెప్పాలి. ఎందుకంటే పాజిటివ్ హాబీస్ ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇంటర్వ్యూవర్, హెచ్ఆర్ కానీ ఎవరైనా. సో ఆ హాబీస్లో మనకున్న నాలెడ్జ్ దానికి ఏమైనా యూజ్ అవుతుందా? ఓన్లీ మ్యూజిక్, గేమ్స్ చెప్పడం కాదు, బట్ ఏదైనా పొటెన్షియల్ ఏదైనా మెన్షన్ చేస్తూ బుక్స్ గురించి చెప్పాను. నీకు పర్టికులర్ ఒక మంచి ఫేమస్ ఉన్న బుక్ గురించి అండ్ దాంట్లో ఉన్న సబ్జెక్ట్ గురించి తెలియాలి. ఎందుకంటే ఇంటర్వ్యూర్ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. సో బుక్స్ అని చెప్పావు, వీడు క్యాజువల్గా చెప్తున్నాడా, జస్ట్ ప్రిపేర్ అయ్యి దాన్ని ఫటఫట చదివి చెప్తున్నాడా, అండ్ బుక్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతాడు. కాబట్టి నువ్వు బుక్స్ అని మెన్షన్ చేస్తే ఏదైనా బుక్ గురించి తెలుసా, డై ఎంటీ అని ఒక బుక్ ఉంటుంది, ఇలా మంచి భగవద్గీత, ఇలా ఏదైనా ఒక బుక్ గురించి దాని గురించి మనకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ మ్యూజిక్ అంటే కొంచెం లైట్గా మ్యూజిక్ వింటాం టు గెట్ ద మైండ్ ఫ్రీ ఆర్ హ్యాపీనెస్, టు బీ జాయ్ఫుల్. ఏదో ఒకటి నాకు హ్యాపీ ఉంది, విన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను అండ్ మోటివేట్ అవుతాను, లేదా మోటివేషనల్ స్పీచెస్, ఏదో ఒకటి హాబీస్గా మనం చెప్పుకోవాలి. గేమ్స్, స్పోర్ట్స్ ఆడితే ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ హ్యాపీగా బెటర్గా ఉంటుందని చెప్పి ఏదో ఒకటి హాబీస్ పాజిటివ్గా చెప్పాలి. అండ్ చెప్పేటప్పుడు కమింగ్ టు మై హాబీస్ ఆర్, లేదా వెన్ ఇట్ కమ్స్ టు మై హాబీస్, ఐ హ్యావ్ వెరీ గుడ్ హాబీస్ దట్ ఆర్ కాల్డ్ రీడింగ్ బుక్స్ ఆర్ లిస్నింగ్ మ్యూజిక్ అని చెప్తూ వాటి గురించి బుక్స్ గివ్స్ మీ మోర్ నాలెడ్జ్, ఐ కెన్ ఏబుల్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ది బుక్. సో ఇట్లా ఏదైనా ఒకటి పాజిటివ్ వర్డ్స్ని మెన్షన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెంటనే స్పీడ్గా కమింగ్ టు మై స్ట్రెంగ్స్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు మై స్ట్రెంగ్స్, ఈగర్ టు లెర్న్, లేదా లీడర్షిప్ క్వాలిటీస్, ఏదైనా నీ స్ట్రెంగ్స్ ఏది నీకు బెనిఫిట్ చేస్తుందో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, లేదా పేషెన్సీ, డూయింగ్ జాబ్ ఈస్ పేషెన్స్తో లింక్ అయి ఉంటుంది. సో ఆ జాబ్లో పేషెన్సీ చెప్పుకోవడం కూడా ఒక మంచి స్ట్రెంగ్త్. నాకు పేషెన్సీ ఉంది, నేను వర్క్ని హ్యాండిల్ చేయగలుగుతా, వర్క్ ప్రెజర్ని హ్యాండిల్ చేయగలుగుతా అని మన స్ట్రెంగ్స్లో ఈ పేషెన్స్ని కానీ, ఈగర్ టు లెర్న్ కానీ, ఇంకా మీకు తెలిసిన ఏమైనా పాజిటివ్ వర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీక్నెసెస్కి వచ్చేసరికి చెప్పాల్సిన అవసరం లేదు. వీక్నెసెస్ ఎప్పుడు చెప్పకండి. వాళ్ళు క్వశ్చన్ చేస్తే, ఇంటర్వ్యూవర్ ఎప్పుడైనా మనల్ని క్వశ్చన్ చేస్తే వీక్నెసెస్ గురించి ఏదైనా ఈజీ టు బిలీవ్ సమ్మన్ ఆర్ ఎవరైనా ఏదైనా చెప్పినా వెంటనే చేస్తా, ఇలా పాజిటివ్ వర్డ్స్ చెప్పాలి. నెగిటివ్ చెప్పుకోవద్దు. నాకు కోపం ఎక్కువ ఉంది, నాకు పేషెన్సీ లేదు, నాకు లేజీ ఉంది అని చెప్తే నేను తీసుకోడు. సో వీక్నెస్ అడిగే ఛాన్స్ చాలా హై ఉంటుంది. నువ్వు డైరెక్ట్గా చెప్పొద్దు, బట్ క్వశ్చన్ చేస్తే వీక్నెస్ గురించి పాజిటివ్ వేలో చెప్పాలి. ఎందుకంటే వాడికి జాబ్కి నువ్వు సూటబుల్ కాదా అనేది ఇక్కడనే నేను ఐడెంటిఫై చేయడానికి, ఫిల్టర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ అచీవ్మెంట్స్ అంటే మన కాలేజ్లో ఫ్రెషర్ అయితే మన కాలేజ్లో చేసిన అచీవ్మెంట్స్, లేదా ఇంకేదైనా క్యాంపస్ లీడర్షిప్ క్వాలిటీస్, ఎనీథింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రీవియస్ కంపెనీలో వర్క్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా అచీవ్మెంట్స్, కంపెనీకి ఏదైనా మేము ఈ వర్క్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ తీసుకొచ్చాం, లేదా ఏదైనా కంపెనీకి క్వాలిటీ అష్యూరెన్స్ లేదా క్వాలిటీ చెక్ ఏదైనా ఆడిట్ జరిగింది, ఆ ఆడిట్లో మేము బెస్ట్ చేసాము, పాయింట్స్ 0 points ఇచ్చాము, బెస్ట్ అయింది. అంటే 0 points అంటే ఒక్క నెగిటివ్ మార్క్ లేదండి, మళ్ళీ 0 points అంటే తక్కువ అనుకున్నారు. 0 points వస్తే ఆ కంపెనీలో ఒక్క ఆడిట్ పాయింట్ దొరకలేదు, కంపెనీ క్లియర్గా ఉంది అని. అండ్ అలాగే గోల్స్, కమింగ్ టు మై గోల్, ఫ్రెషర్ అయితే షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ అని చెప్పాలి. షార్ట్ టర్మ్ గోల్ లైక్ ఐ వాంట్ బీ ప్లేస్డ్ ఇన్ ఏ వెల్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్, అంటే ఒక మంచి పేరున్న ఆర్గనైజేషన్లో జాబ్ తెచ్చుకోవడం నా షార్ట్ టర్మ్ గోల్. నా లాంగ్ టర్మ్ గోల్, ఐ వాంట్ టు బికమ్ ఏ CEO ఆఫ్ దట్ కంపెనీ, లేదా మేనేజర్ ఆఫ్ దట్ కంపెనీ. ఏదైతే బెస్ట్ ఉంటుందో షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ కెరీర్ మొత్తం అందులోనే సెటిల్ అయ్యేది అండ్ రిటైర్మెంట్ ఇచ్చేది బెస్ట్. కాబట్టి లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అనేది ఒకటి చూస్ చేసుకోండి. మీ ప్రొఫెషన్కి తగ్గినది ఏదో ఒకటి ఐడియా ఉంటుంది కదా మీకు, ఆ కంపెనీకి CEO అవడం, మేనేజర్ అయ్యేది, హై పొజిషన్ ఉంటే ఆ హై పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ మన దగ్గర ఉండాలి ప్రతి దానికి సెల్ఫ్ ఇంట్రడక్షన్లో. అండ్ ఈ గోల్ చెప్పగానే విత్ ఇన్ దిస్ ఐ కంప్లీటెడ్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఎనీ క్వశ్చన్స్ సార్ అనాలి, ఇట్లా కంప్లీట్ చేయాలి. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడగగానే ఫస్ట్ మనం వెళ్ళగానే గుడ్ మార్నింగ్ సార్ ఆర్ గుడ్ మార్నింగ్ మేడం చెప్తాము. నెక్స్ట్ tell me about yourself and thank you for the opportunity to introduce myself. My name is Arjun Reddy. I am from Jubilee Hills. And coming to my education qualification, లేదా family background చెప్పాలి పాజిటివ్ అయితే. And coming to my education qualification, I completed my B.Pharma from the JNU University in the year of something 2026 like that. And coming to my experience, work experience, I have 2 years of work experience in
యాజ్ ఎ క్యూసీ ఆర్ జావా డెవలపర్ డేటా అనలిస్ట్ అని చెప్పాలి. వెన్ ఇట్ కమ్స్ టు మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ గ్రౌండ్ ఆర్ ఇండోర్ లైక్ దట్. అండ్ కమింగ్ టు మై స్ట్రెంగ్త్, ఈగర్ టు లర్న్ and acquire to gain the knowledge like that, acquire to learn continuously, perseverance పట్టుదల, ఇట్లాంటివి కొన్ని చెప్పుకోవాలి. అండ్ వీక్నెసెస్ అడిగితేనే చెప్పాను. అండ్ అచీవ్మెంట్స్, ఇంటర్న్షిప్ సక్సెస్ అచీవ్మెంట్స్ చెప్పకపోయినా నడుస్తుంది. బట్ నీకు ఏదైనా అచీవ్మెంట్స్ బెస్ట్ ఉన్నాయి, నీకు యూజ్ అవుతుంది ఇంటర్వ్యూలో అనుకుంటే యూ కెన్ మెన్షన్ దట్. అండ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. అండ్ విత్ ఇన్ దిస్ ఐ కంప్లీట్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఫటాఫట చెప్పొచ్చు యాక్చువల్గా. సో అలా ప్రిపేర్ అయ్యి చెప్తే 100% యూ విల్ గెట్ ద జాబ్. ఏ జాబ్కి వెళ్ళినా ఫ్రెషర్కి అయితే 100% వస్తుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ సేమ్ ఈ పారామీటర్స్ ఫాలో అవుతూ కొంచెం స్పీడప్ చేసుకుంటే 100% జాబ్ వస్తుంది. బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. అండ్ దెన్ మీకు ఏదైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రిపేర్ అవుతారో దాన్ని కామెంట్లో రాయండి ఇలా సో అని. సో డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ బెస్ట్ థింగ్ టు గెట్ ద జాబ్. ఏ పర్సన్కైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాన్ఫిడెంట్గా చెప్తే సగం వర్క్ వచ్చిందని బిలీవ్ చేస్తాడు. సో ఫ్రెషర్కి వర్క్ వస్తుందా రాదా అనేది కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో నువ్వు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా చెప్పగలిగితే ఆ హెచ్ఆర్ కానీ ఆ మేనేజర్ కానీ నువ్వు నేర్పిస్తే నేర్చుకోగలుగుతావు, అట్లీస్ట్ ట్రైనప్ చేస్తే ట్రైనింగ్తో ఇంప్రూవ్ అవుతాడు. వీ కెన్ పుష్ హిమ్ అండ్ ఈ కెన్ లర్న్ అని. ఈ లెర్నింగ్ స్కిల్ ఉంది, లెర్నింగ్ ఎబిలిటీ ఉంది, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా చెప్పాడని చెప్పి వాళ్ళు మిమ్మల్ని పాజిటివ్ వేలో మీకు ఎక్కువ ప్యాకేజ్ చేయడానికైనా ఆస్కారం ఉంటుంది. ప్యాకేజ్ నెగోషియేషన్ కూడా ఈజీ ఉంటుంది. కొన్ని సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుంటే ప్యాకేజ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డల్గా ఉన్నాం అనుకో, లీస్ట్ చిన్న కంపెనీలో ఇస్తారు, మనం ఎంత వర్క్ చేసినా అదే శాలరీ ఉంటుంది. ఎంఎన్సీ కంపెనీలోకి వెళ్ళి మనం ఇంగ్లీష్ పటపట మాట్లాడేసి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నట్టుగా ఈగర్గా నేను జాబ్ చేయాలి, వర్క్ చేయాలి అని ఒక ఎంతజియాస్టిక్గా నీలో పాజిటివ్ మోటివ్ కనిపిస్తే చాలా బెస్ట్గా వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ రాదని ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు కానీ సిటీలో ఉన్న ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ పారామీటర్స్లో వెళ్తే మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఈ పారామీటర్స్ ఫాలో అయ్యి సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాన్ఫిడెంట్గా చెప్పండి. మీకు ఇంతకు మించి దానికి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద ఎత్తుంటే కొన్ని పాయింట్స్ నేర్చుకొని చెప్పితే 100% మీకు జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.